నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగినటి ముఖ్యాంశాలు ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కరువు పరిస్థితులు రాకుండా ఉండటానికి నదులు అనుసంధానమే మార్గమని సూచించిన గొప్ప వ్యక్తి అంటూ కితాబు జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారికపై దాడిని తీవ్రంగా ఖండించిన వైసీపీ మహిళా నేతలు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వైసీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి టీడీపీ మహిళా కమిటీ మహిళలతో కలిసి అమ్మవారికి సార సమర్పించిన ఎంపీ కేశినేని సతీమణి జానకిలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడి కరువుతో వచ్చే దుర్భిక్ష పరిస్థితులు పారద్రోలాలంటే నదుల అనుసంధానమే మార్గమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపణలు చేశారు. 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానానికి నాంది పలికిన ఇంజనీర్ కేఎల్ రావు తెలుగు వారవటం గర్వకారణంగా ఉందన్నారు. కేఎల్ రావు స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి కార్యక్రమం దుర్గాఘాట్ లోని ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ సమీపంలోని కేఎల్ రావు ఘాట్ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని కేఎల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు తెలుగువారు కావటం గర్వకారణమన్నారు. 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానానికి కేఎల్ రావు నాంది పలికారన్నారు. ఆయన స్ఫూర్తిని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, హిరాకుడ్ సహా దేశంలో అత్యంత భారీ ప్రాజెక్టు నిర్మాణానికి కేఎల్ రావు శ్రీకారం చుట్టారన్నారు. ఏటా 3000 టీఎంసీల నీరు, వరద నీరు సముద్రంలోకి పోకుండా పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నిర్మిస్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందన్నారు. ఇప్పుడు కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టడం జరిగిందన్నారు. 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. స్ఫూర్తినిచ్చేలా పనిచేయడమే కేఎల్ రావుకి ఇచ్చే ఘనమైన నివాళులన్నారు. అనంతరం సీనియర్ ఇంజనీర్లను సత్కరించారు. మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారి జయంతి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి రైతు నాయకులకు, అధికారులకు, వేదిక ముందున్నటువంటి సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు అటు నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే నదుల అనుసంధానం అనేటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుడుతూ ఉన్నారో దీనికి ఆద్యులు కేఎల్ రావు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒక నదీ పరివాహక ప్రాంతంలో అధిక వర్షాలుండి ఇంకొక నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడి కరువు కాటకాలు, దుర్భిక్ష పరిస్థితుల నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం. అందులోనూ కూడా భారతదేశంలో వనరులకు ఎక్కడా కూడా లోటు లేదు. ఇటువంటి వనరులకు లోటు లేకపోయినప్పటికీ కూడా ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే కరువు కాటకాల నుంచి, దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుండి ఈ యొక్క భారతదేశం అతీతంగా ఉండాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం.
కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారికపై దాడి, గుడివాడ పట్టణంలో కూటమి ప్రభుత్వానికి చెందిన కార్యకర్తలు మహిళలపై దాడి చేయడంతో పాటు అసభ్యకరమైన దూషణ చేసిన వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ వరద కళ్యాణి, కల్పలతారెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చంద్రబాబు నాయుడు పరిపాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల్ హారికపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహానికి వైసీపీ ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ మహిళలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రతిపక్ష మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారని మండిపడ్డారు. బీసీ మహిళకు నడి రోడ్డుపై అవమానించిన కూటమి గూండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించి ప్రతిపక్ష వైసీపీ మహిళలపైన నీచమైన భాషను వాడుతూ దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మహిళలకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న మనం చూసాం, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారైన ఉప్పాల హారిక గారి మీద తెలుగుదేశం పార్టీ, జనసేన గోండాలు ఎంత దారుణంగా దాడి చేశారు. దాడి చేసి 3 రోజులైనా కనీసం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాక కూడా దాడి చేసిన దుండగుల మీద కేసు నమోదు చేయలేదు. దాడి చేసిన దుండగులు, ఆ దాడికి ప్రేరేపించిన ఎమ్మెల్యే గారు స్వేచ్ఛగా ఇక్కడ సొసైటీలో తిరుగుతూ ఉన్నారు. తిరిగి మళ్ళీ మా జడ్పీ చైర్మన్ గారి భర్త అయిన రాము గారి మీద కేసు పెట్టారు. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా ఏం జరుగుతుంది? బాధితులు ఉంటారు, బాధించిన వాళ్ళు ఉంటారు. బాధితులకు అండగా పోలీసులు నిలుస్తారు, బాధించిన వాళ్ళకి శిక్షలు వేస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో బాధితుల మీదే కేసులు పెడతారు, బాధించిన వాళ్ళకి రక్షణగా పోలీసులు ఉంటారు. దానికి ఉదాహరణగా ఈ సంఘటన నిలిచింది. అందువల్లనే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన జడ్పీ చైర్మన్ అన్న ఉప్పల హారిక మీద దాడి చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా సిగ్గుచేటని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ, బీసీ మహిళ మీద దాడులు చేయడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. సభ్య సమాజం కూడా తలదించుకునే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే నిజంగా చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాము. మనం చూసుకుంటే, గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని ఆ రోజు బీసీల మహిళలకు పెద్దపీట వేసి 50% రిజర్వేషన్స్ కల్పించి అనేక స్థానాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసినా దాడులు, హత్యలు, అత్యాచారాలు. ఆంధ్ర రాష్ట్రం రికార్డులు సాధిస్తుందని మేమైతే భావిస్తున్నాం. జిల్లా స్థాయి, మండల స్థాయి అందరూ మళ్ళందరం రావటం జరిగింది. ఏంటి ఈ పరిస్థితి? ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఏ రకంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు మనకి 3 రోజులు అయినా కానీ కేసు ఎక్కడా తీసుకోకపోవటము, అలాగే ఉప్పల హారిక గారికి ఏ రకంగా వాళ్ళు దాడి చేశారన్నది ప్రతి ఒక్కరు చూశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ఆపేశారు. ప్రజలకి ఎలాంటి విషయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీని రాకుండా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బా కొడతారో, ఏదైతే వాళ్ళకి భజన చేస్తారో ఆ ఛానల్ మాత్రం కనిపిస్తూనే ఉంటున్నాయి. ఈరోజు మా మహిళా మనుల మీద జరుగుతున్న, వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా మనుల మీద జరుగుతున్నాయి, నాయకుల మీద జరుగుతున్నాయి. సోషల్ మీడియాలోన చిన్నది ఏదైనా ఇష్యూ పెట్టినా కానీ ఆ మహిళలను కూడా రాత్రి పగలు లేకుండా
వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళు విచారణ పేరుతోటి తీసుకెళ్ళి వాళ్ళు ఎంత దారుణంగా ఈరోజు హింసిస్తున్నారో మనం చూస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకలక్ష్మి వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పశ్చిమ నియోజకవర్గం మహిళా కమిటీ 300 మంది మహిళలతో అమ్మవారికి సారి సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ మహిళలతో ఎంపీ కేశినేని సతీమణి కేశినేని జానకలక్ష్మి అమ్మవారికి మంగళవారం సారి సమర్పించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితుల ఆశీర్వాదం కల్పించి అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. పంజా సెంటర్ గణపతిరావు రోడ్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా జానకలక్ష్మి మాట్లాడుతూ అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి సారి సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందన్నారు. మన మంచి ప్రభుత్వంలో అమ్మవారికి సారి పట్టుకెళ్ళటం నాకు ఇంతమంది ఆడవాళ్ళందరితోటి చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు ఆశీస్సులతో మన ప్రభుత్వంలో అన్ని నెలకొల్పుకుని ముందుగా మహిళలందరూ ఆనందంగా ఉంటారని తెలుస్తూ అమ్మవారి ఆశీస్సుల కోసం మేము ఇప్పుడు దుర్గ గుడికి వెళ్తామండి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ఢిల్లీ పర్యటన చేయడం వల్ల ఢిల్లీ పెద్దల నుండి రాష్ట్రానికి ఎలాంటి ఉపకారాలు అందటం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చంద్రబాబు నాయుడు సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలో 25 సార్లు ఢిల్లీకి వెళ్లారు తప్ప రాష్ట్రానికి ఎలాంటి నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఢిల్లీ వెళ్తున్నామని చెబుతున్నారు తప్ప రాష్ట్రానికి ఎలాంటి నిధులు రావటం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నారు. 21 సార్లు పర్యటన చేశామంటున్నాడు. ఎందుకు ఇన్నిసార్లు పోతా ఉన్నావు? ప్రైమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు, హోమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు, ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు, చాలా సంతోషము. అనేక మంది మంత్రులను కలుస్తూ ఉన్నావు, చాలా హడావుడిగా ఢిల్లీలో తిరుగుతున్నావు, హంగామా నడిపిస్తూ ఉన్నావు. కానీ నువ్వు సాధించేది ఏదో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు కేంద్రంలో పర్యటించి ఢిల్లీలో సాధించింది ఏమిటో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతాం. నువ్వు ఒక్కటి సాధించావు, అదేమంటే అలివిగానే అప్పులు తెస్తూ ఉన్నావు. ప్రతి మంగళవారం అప్పులే, మంగళవారం అప్పులు తెస్తూ ఉన్నావు. అమరావతి రాజధాని కోసం అప్పులు తెస్తూ ఉన్నావు. వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, తర్వాత హడ్కో నుండి దాదాపు 31,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని పేరు మీదుగా అప్పులు తెచ్చావు. మరో 31,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు తేవడానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఏమంటే రాష్ట్రానికి అప్పులు సాధించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది తప్ప అదనంగా ఏమి సాధించావో చెప్పమని నేను కోరుతా ఉన్నాను. ఈవెన్ పోలవరం ఎత్తు తగ్గిస్తే దానిపై నువ్వు మాట్లాడవు. అది ఇంతవరకు కూడా దాన్ని క్లారిటీ రాలే. విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతానని చెప్తా ఉన్నావు. ప్రైవేట్ పరం అవుతానే ఉంది. వేలాది మంది కార్మికులు ఇళ్లకు పంపుతానే ఉన్నారు. కాబట్టి ఏమంటే క్లియర్గా చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ పర్యటనల వల్ల హడావుడి చేస్తూ ఉన్నాడో దాని ద్వారా రాష్ట్రానికి అదనంగా సాధించిన ప్రయోజనాలు ఏమిటో వాటిపైన శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా ప్రజల్ని నమ్మించాలని కోరుతాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి సారి సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి భక్తులు సారి సమర్పించేందుకు వస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు సేవా సమితిలు, భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం దుర్గమ్మను దర్శించుకొని పవిత్ర సారిని సమర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు దుర్గమ్మకు సారి సమర్పించారు. సుమారు 150 మంది మహిళలు సేవా సమితి తరపున అమ్మవారికి సారి సమర్పించేందుకు నగరానికి వచ్చారు. తొలుత కెనాల్ రోడ్ వినాయకుడి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి కాలినడకన ఇంద్రకీలాద్రి కొండపైకి సారి తీసుకుని వెళ్లారు. అమ్మవారిని దర్శించుకొని పవిత్ర సారిని సమర్పించారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని మహామండపం 6వ అంతస్తులో పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఉత్సవం విగ్రహం వద్ద అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు వడ్డే లక్ష్మి, చోడవరపు కిషోర్ గుప్తా మాట్లాడుతూ ఖమ్మం నుంచి శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తరపున గత 2 సంవత్సరాల నుంచి విజయవాడ కనకదుర్గమ్మకు సారి తీసుకొస్తున్నామని సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. మన ఇంటి ఆడబిడ్డకు సారి ఎలా ఇస్తామో అదే విధంగా అమ్మవారిని మా ఇంటి ఆడబిడ్డగా భావించి సారి సమర్పిస్తున్నామని చెప్పారు. 40 రకాల వస్తువులు తీసుకుని వచ్చామని అన్నారు. అమ్మవారి కృప, దయ అందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్, ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు వడ్డే లక్ష్మి. మేము ఖమ్మం నుండి వచ్చాము. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తరపున గత 2 సంవత్సరాలు పోసాము. ఈ సంవత్సరంతో 3వసారి అమ్మవారికి సారి సమర్పిస్తున్నాము. ఈ సారి సమర్పించడం అనేది మనం ఆనవాయితీగా వచ్చే ఆడపిల్లకు సారె పంపించడం ఎలా ఉంటుందో మన ఇంటి ఆడబిడ్డకి చీర, సారె, వాయనంతో పాటు పూలు, పండ్లు ఇలాంటివన్నీ ముత్తైదువులకు ఎలాంటివైతే అందిస్తుంటామో అలాంటివన్నీ అమ్మవారికి సారెగా మన ఆడపిల్లగా భావించి అమ్మవారిని కూడా మన ఇంటి ఆడబిడ్డగా సారె సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో 3వ సంవత్సరంతో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం మేము 150 మందితో వచ్చాము ఇక్కడికి. అమ్మవారికి ఇవన్నీ పూలు, పండ్లు, సారె, చీరె అన్ని నైవేద్యాలు అన్నీ ఒక 40 రకాల వరకుగా మేము తీసుకొని వచ్చాము. ఖమ్మం నుండి మేము 150 మందితో వచ్చాము. ఈ సారి సమర్పించడం అనేది మనకి ఆడపిల్లకు పంపిస్తే ఎలా ఇంటి విలవేల్పుగా ఉండి ఇంటిని కాపాడుతూ చల్లగా ఎలా చూస్తారనుకోవటమో అమ్మవారికి కూడా సారె పోస్తే మన రాష్ట్రం కానీ మన ఇల్లు కానీ సుభిక్షంగా ఎలా ఉండాలంటారో చాలా సంతోషంగా ఉండాలని, పాడి పంటలు అన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు చౌడవరపు కిషోర్ గుప్తా అండి. మేము ఖమ్మం నుంచి వచ్చాము. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సారె ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు 2 కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా సారె ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే విధంగా ఈ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వాళ్ళు ఈ ఆనవాయితీగా ఇస్తున్నారు. ఈ ఆనవాయితీ ఇదే విధంగా కొనసాగించాలని, అమ్మవారి దయా కృపా కటాక్షాలు భారతదేశం మీద అందరి మీద ఉండాలని, మన దేశానికి వచ్చే విపత్తులు, యుద్ధాలు అలాంటివేవీ రాకుండా దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలోని ప్రజలు సకల సౌకర్యాలతో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించి వారి తలరాతను మార్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రప్ప రప్ప అంటూ తలకాయలందరికీ ప్రజలను భయభ్రాంతులను చేయాలని వైఎస్ జగన్ చూస్తున్నాడని విమర్శలు గుప్పించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ లో 286వ బూత్ పరిధిలో పండరీపురం 8వ రోడ్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి తెలియజేశారు. ఈ ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు సకల సౌకర్యాలతో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటుంటే రప్ప రప్ప అంటూ తలకాయలను నరికి ప్రజలను భయభ్రాంతులను చేయాలని వైఎస్ జగన్ చూస్తున్నాడన్నారు. ప్రజల తలరాతను మార్చే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, ప్రజల తలకాయలను తొక్కించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరును రప్పారప్ప పార్టీగా పేరు మార్చుకోవాలన్నారు. గత 5 ఏళ్ల పాలనలో తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ ను, బెట్టింగ్ మాఫియాను పరామర్శించేందుకు, వాళ్ళ విగ్రహాలు ఆవిష్కరించేందుకు వెళ్తున్నాడని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి రాక్షస స్వభావం కలిగిన వారిని సభ్య సమాజం ఎప్పటికీ క్షమించదని అన్నారు. పేర్ని నాని నోరు డ్రైనేజ్ లాంటిదని, ఆయన నోట్లో
దాంట్లో ఎన్ని లీటర్ల ఫినాయిల్ పోసినా మురికి మాటలే వస్తాయని చెప్పారు. వైసీపీ నేతల నోటి దురుసుతనం బూతుల వల్లే వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు దిగజారని, ఇంకా ధోరణి మార్చుకోకపోతే ఈసారి 11లో ఒక నెంబర్ పోతుందని అన్నారు. మీరందరూ కూడా చూశారు, గత 5 సంవత్సరాల పాలనంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులు, బూతులతో జరిగినటువంటి పాలన, దోషణలతో జరిగినటువంటి పాలన. ఆ పాలన ఫలితంగానే 151 సీట్లలో ఒక అంకె పోయి 11 సీట్లు మాత్రమే వాళ్ళకి మిగిలినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. మరి ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే బూతులతోటి, మళ్ళీ అదే దోషణలతోటి ఇంకా ఒక 10 అడుగులు ముందుకేసి, అంటే ఈవేళ ప్రజలు తనను ఓడించారనేటువంటి కక్షతోటి ఈవేళ ప్రజల మీద కూడా కక్ష సాధిస్తూ, ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఒక పక్కన తలరాతలను మార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమంతో పనిచేస్తూ ఉంటే, ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి తలకాయల్ని తొక్కించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ఆయన పూర్తి ఆయురారోగ్యాలు ఇచ్చి 100 సంవత్సరాలు అంటే నిండు 100 ఏళ్ళు బ్రతకాలి ఆనందంగాని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుంటే, మరి ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను నరికినట్లుగా రప్ప రప్ప అంటూ అర్ధాయుష్తో మరి చంపేస్తాననేటువంటి పరిస్థితి. అంటే ఇద్దరి నాయకులకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటనేది ఈవేళ ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మీరు ఏదైతే ఇప్పుడు పేర్ని నాని గారు కానివ్వండి, లేకపోతే రాంబాబు గారు కానివ్వండి, కొడాలి నాని గారు కానివ్వండి, ఇప్పుడు వీళ్ళందరి సంగతి గత పాలనలోనే ప్రజలే బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూడా చూస్తూ ఉంటే ఈవేళ మహిళలు కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఈ పేర్ని నాని గారికి 100 లీటర్ల ఫినాయిల్ నోట్లో పోసినా కూడా మురికి మాటలే ఆ నోట్లోంచి వస్తూ ఉంటాయని చెప్పి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ బీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు సంఘం ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధా దివాకర్ బాబు, విజయవాడ నగర అధ్యక్షుడు శ్రీరం నాగమల్లేశ్వరరావు తెలిపారు. బీసీలోని అన్ని కులాలతో కలిపి ఈ మహాసభను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి బీసీ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర నియోజకవర్గ అధ్యక్షులు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సంఘం ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధా దివాకర్ బాబు, విజయవాడ నగర అధ్యక్షుడు శ్రీరం నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి చింతల కృష్ణ యాదవ్, తూర్పు నియోజకవర్గం అధ్యక్షులు ధార చంద్రశేఖర్, సంఘం నాయకులు పాల్గొని తొలుత జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధా దివాకర్ బాబు, విజయవాడ నగర అధ్యక్షుడు శ్రీరం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడు శ్రీరం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంకటరావు యాదవ్ ఆదేశాల మేరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పులే విగ్రహానికి నివాళులర్పించి ఈ నెల 12న కళాక్షేత్రంలో నిర్వహించున్న జాతీయ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బీసీలు ఈ సభకు హాజరవుతున్నారని చెప్పారు. బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీసీ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని కోరారు. బీసీల సత్తా ఏమిటో తెలియజేయాలన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న బీసీ మంత్రులు కూడా సభకు హాజరవుతారని తెలిపారు. సంఘం నాయకులు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి అనేక సంవత్సరాలు గడిచినా బీసీ హక్కుల సాధనకు మార్గం లభించలేదన్నారు. ప్రభుత్వాలు బీసీలను గుర్తించడం లేదని, బీసీ కులాలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, రేపు 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభ ఇటు చిత్తూరు దగ్గర నుంచి అనకాపల్లి, వైజాగ్, రాజమండ్రి, నెక్స్ట్ నెల్లూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు నుంచి బీసీలు అనేక మంది ఈ మహాసభకి రేపు హాజరవుతున్నారు. 17వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 9 దాకా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వారి లాగా వెంకటరావు గారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఈ మహాసభని బీసీలంతా, మన బీసీలంతా, విజయవాడలో ఉన్న బీసీ కులం అనే బీసీ నాయకుడు, కార్యకర్త కలిపి రేపు ఈ సభని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మా మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానిస్తున్నామండి. నమస్కారం. ఈ నెల 17న
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మా నాయకులు లాకా వెంగళరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో జాతీయ బీసీ మహాసభ జరుగుతుంది. బీసీలోని అన్ని కులాలతో ఈ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ జ్యోతిరావు పూలే గారికి మాల వేసి ఘన నివాళులు అర్పించి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మీ పాత్రికేయుల ద్వారా మా బీసీ కుల సోదరులందరికీ ఇదే మా ఆహ్వానం. వేలాదిగా తరలిరండి, ఈ మహాసభను జయప్రదం చేయండి. మన బీసీ హక్కుల సాధనకై ఉద్యమించండి. మన బీసీ హక్కుల సాధనకై అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన పవర్ ఏంటో అందరికీ తెలియజేయాలని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభ సందర్భంగా ఈ బీసీలు 80 ఏళ్ల స్వాతంత్రానంతరం కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా వాళ్ళ పరిస్థితులు మారకపోవడానికి కారణాలు ఏంటి అనే అంశాల మీద చర్చించడానికి ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభకి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా అనేక మంది బీసీ ఉద్యమకారులు, బీసీ నాయకులు, కార్యకర్తలు అంతా హాజరవుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఉన్న బీసీ నాయకులను ఇన్వైట్ చేశాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశాం. వాళ్ళందరి సమక్షంలో మన బీసీ డిమాండ్లు వాళ్ళ ముందు నుంచి మనం ఏంటంటే బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. రేపు 17వ తారీఖు బీసీల కూటమి మహాసభ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది. దీనికి మన జాతీయ నాయకులు లాకా వెంగళరావు గారు మరి ఈ బీసీ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. దీనికి పాల్గొనడానికి దాదాపు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ ఈ బీసీల హక్కులకి సాధించడానికి ఏ మార్గం కూడా ప్రభుత్వాలు గుర్తించకపోవటం, ఈ బీసీ కులాలకు కూడా అన్యాయం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా సాధించడానికి ఈ కూటమి ఏర్పడింది కనుక 50% రిజర్వేషన్ ఈ బీసీల కూటమికి ఇవ్వాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ కారణం. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర లేచి అర్హులైన కౌలు రైతులందరికీ అన్నదాత పథకం కింద రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు పాల్గొని కౌలు రైతులకు మద్దతు నిలిచారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది కౌలుపై ఆధారపడి జీవిస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అన్నదాత సుఖీభావ పథకం వర్తించే విధంగా నిర్ణయం ప్రకటించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక మాట, ప్రతిపక్షంలో మరో మాట మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు కౌలు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఇవాళ కౌలు రైతుల సమస్యలపైన రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సంఘాల నాయకులందరూ కూడా సమావేశమై ఇవాళ నిజంగా దీనిపైన చర్చించడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కౌలు రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కూడా మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఈనాటి వరకు రాష్ట్రంలో 35 లక్షల మంది కౌలు రైతులు ఉంటే మీరు కనీసం ఈనాటికి 10 లక్షల మందికి కార్డులు కూడా ఇవ్వలేకపోయారు. తర్వాత అన్నదాత సుఖీభావ అన్నావు, దాన్ని పూర్తిగా ఎగబెట్టేశావు. తర్వాత ఎక్కడ కూడా పంట రుణాలు కౌలు రైతులకి బ్యాంకుల్లో రానివ్వడం లేదు. ప్రభుత్వం అన్నీ తెలిసి ఉండి కూడా ఏం మాట్లాడడం లేదు. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకుంటేనేమో వాళ్ళ ఇళ్ళకు పోయి చనిపోయిన రైతు కుటుంబాలు కౌలు రైతులని ₹1,00,000 ఇస్తా పోయినావు. నీవు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఏనాడైనా కౌలు రైతు గురించి నీ నోటి నుంచి ఒక్క మాట మాట్లాడావా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇంతకంటే మించింది ఇంకోటి ఉందా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. రే నువ్వు ప్రతిపక్షంలో ఉంటేనేమో వాళ్ళ ఇండ్లకు పోతావు, వాళ్ళకి డబ్బులు ఇస్తావు, నా సొంత డబ్బు అంటావు, కష్టార్జితం అంటావు. నువ్వు అధికారానికి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ గురించి ఒక మాట మాత్రం కూడా నేను క్యాబినెట్లో లేవనెత్తావా? బయట మాట్లాడావా? ఏం మాట్లాడవు? చంద్రబాబు నాయుడు మరి ఇంత దేశంలోనే ఒక సీనియర్ పాలిటీషియన్,
మీకు తెలుసు కౌలు రైతుల గురించి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం ఇంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం సాగవుతుందన్నా, పంటలు పండిస్తారన్నా దానికి కౌలుదారులే కారణం. కానీ వాళ్ళు ఎక్కడ కౌలుదారుల గురించి అనుకునేవాడు లేడు. నువ్వు వాళ్ళకు కార్డులు ఇవ్వవు ఏమీ ఇవ్వవు. కాబట్టి ఏమంటే పూర్తిగా ఈ ప్రభుత్వ వైఖరిని తప్పుపడతా ఉన్నాను. అకారణంగా తనపై దాడి చేసిన తన ఇంట్లో సామాన్లు, విలువైన డాక్యుమెంట్లను నాశనం చేశారని కోట సామ్రాజ్యం అనే మహిళ వాపోయారు. తన నివాసం ఉంటున్న ఇంటిని మే 30వ తేదీన ఖాళీ చేస్తామని చెప్పినా వినకుండా దాడులకు పాల్పడ్డారని వాపోయారు. ఈ ఘటనపై మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బెన్ సర్కిల్ సమీపంలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో అద్దెకు నివసిస్తున్న కోట సామ్రాజ్యం అనే మహిళ తనపై అకారణంగా దాడి చేశారని, దానికి పోలీసులు సహకరించారని వాపోయారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆమె వివరాలు వెల్లడించారు. గత 4 ఏళ్లుగా తాను కృష్ణారావు అనే వ్యక్తి సతీమణి తనకు ఇంటికి అద్దెకు వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం ఆ ఇంటి యజమానురాలు మృతి చెందడంతో ఆమె కుమార్తె శైలజ ఇంటిని ఖాళీ చేయాలని చెప్పినట్లు తెలిపారు. మే 30వ తేదీన ఇంటిని ఖాళీ చేస్తామని చెప్పిన అనంతరం శైలజ సహా మరో 60 మందికి పైగా వ్యక్తులు ఇంటికి వచ్చి తాను నివసిస్తున్న ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మారణాయుధాలతో తమపై దాడి చేశారని, ఇంట్లో ఉన్న సామాన్లు ధ్వంసం చేశారని వాపోయారు. ఈ ఘటనపై మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విలువైన డాక్యుమెంట్లు, వస్తువులు నాశనం చేశారని చెప్పారు. తన వైపు ఏదైనా తప్పు ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలని, కానీ ఇలాంటి విధమైన దాడులు న్యాయ విరుద్ధమని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు కోట సామ్రాజ్యం. నేను విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ దగ్గర 40-9-3 అనే హౌస్లో 4 సంవత్సరాల క్రితం ఇంటికి రెంట్కి వచ్చాను. ఇంటి ఓనర్ గారు కృష్ణారావు గారి భార్య అనమాట, పెద్ద ఆవిడ నాకు హౌస్ ఇచ్చారు. పెద్ద ఆయన చనిపోయారు. ఇల్లు చూసుకోమని చెప్పి మాకు అప్పచెప్పిన మాట నిజమే. ప్రతి విషయంలో ఆవిడ మాకు పిల్లల చదువుల కోసం అయిపోయే వరకు ఉండమని, పెద్దరికంగా నేను నీకు తోడుకుంటాం మేమని చెప్పి నాకు మాట ఇచ్చి, మేము హౌస్ సరిపోదని చెప్పినా కూడా చాలా రోజులు, నెల రోజులు మాకోసం వెయిట్ చేసి మరి తీసుకొచ్చి ఆ ఇంట్లో మమ్మల్ని పెట్టుకున్నారు. ఆవిడతో మేము బాగానే ఉన్నాం, బాగానే జరిగిపోతూ ఉండిందండి. తర్వాత సంవత్సరం క్రితం మామగారు చనిపోయారు. 2024లో మామగారు జూన్లో చనిపోయారండి. చనిపోయినప్పుడు మామగారు చనిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత కూతురు శైలజ అని చెప్పి ఒక ఆవిడ వచ్చింది. ఒక ఆవిడ వచ్చేసి మాకు ఇల్లు కావాలని అంటే, మే నెలలో పిల్లల హాలిడేస్ కదమ్మా చూసి ఇచ్చేస్తామని చెప్పి మేము ఆవిడతో అగ్రీ అయ్యాము. అయిన తర్వాత ఆవిడ మరి నేను ఇంకా అంటే పార్టీల్లో మేము తిరుగుతామని కొంచెం తెలుసుకొని ఆవిడ అక్కడికి పోయింది. ఎక్కడికి లోకేష్ గారి పేషీకి వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టానని చెప్పి తెలియజేశారు. మాకు తెలీదు. ఏసీపీ దామోదర్ గారు పిలిచారు నన్ను. ఏసీపీ దామోదర్ గారు, సిఐ మాచవరం పోలీస్ స్టేషన్ సిఐ గారు ప్రకాష్ గారు నన్ను పిలిపించారు. పిలిపిస్తే నేను సమ్మర్లో ఖాళీ చేస్తానని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా నీ మీద కేసులు పెడతాను అని చెప్పి నన్ను బూతులు మాట్లాడి మాలలంజానని చెప్పి నన్ను బూతులు మాట్లాడి చాలా ఇదిగా చేశాడు. నేను సీరియస్గా కేసు పెడతానన్నప్పుడు సరే పెట్టుకుని నా తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలని బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేను రోడ్డు మీదకి వచ్చేసాను. డోర్ తీసుకుని వెంటనే నన్ను కొట్టడానికి నా వెంటపడి వెనకాల వస్తుంటే నేను చూసుకోలేదు. చాలామంది అక్కడున్న లేడీ ఎస్ఐ కానీ పోలీస్ కానిస్టేబుల్ అందరూ ఆపారు. ఆ రోజు అయిపోయింది. కాలెత్తాడు నన్ను కొట్టడానికి, అందరూ ఆపితే కానీ ఆగింది. తర్వాత మళ్ళీ నేను సిపి ఆఫీస్ కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళాను. దామోదర్ గారికి నన్ను రెఫర్ చేశారు. కంప్లైంట్ అవసరం లేదులేమ్మా మాట్లాడతారు దామోదర్ గారు అంటే అక్కడికి వెళ్ళాం. అతను అంతకంటే ముందు ప్రకాష్ గారు ముందే వెళ్ళి అక్కడ చెప్పుకున్నారు. దామోదర్ గారు సమర్థించారు. ఫోన్లమ్మ ఈ ఒక్కసారికి అన్నట్టుగా అంతే సరే పెద్ద ఆయన కదా చెప్తున్నారని వదిలేసాము. మేము మే నెలలో ఖాళీ చేస్తామని చెప్పి ఆయనతో కూడా చెప్పాము. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ లేడీ ఎస్ఐ గారు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళింది. తీసుకెళ్ళి ఆవిడే రాసింది. ఏసీపీ గారు ఇట్లా మే నెలలో ఖాళీ చేస్తానని చెప్పి రాసి ఇమ్మన్నారంటే ఆవిడ రాసింది, మేము రాసి ఇచ్చేసామండి. రాసి ఇచ్చాము. మే 30వ తారీఖు ఖాళీ చేద్దామని మేము వాళ్ళతో అగ్రీ అయిపోయాము. అంతా అయిపోయింది. ఈలోపు మే 30 రాకముందే మామగారు కుమారుడు, మా ఇంటి ఓనర్ మామగారు కుమారుడు భరణి గారు వచ్చారు. భరణి గారు ఆయన వైఫ్ వచ్చి మేమే హౌస్ ఓనర్సు, మా చెల్లికి ఈ ఇంటికి ఏ సంబంధం లేదు, మేము వాళ్ళకి ఇవ్వాల్సిందని ఇచ్చేసాము, ఇంకా వాళ్ళతో మీకు ఎటువంటి సంబంధం లేదు, మాతోనే అసోసియేట్ అవ్వండి, ఏదున్నా మాకే చెప్పండి, ఏదున్నా మాతోనే టైఅప్ అవ్వమని చెప్పి మాతో మాట్లాడారు. సరే అని చెప్పి మేము అగ్రీ అయ్యాం. కొడుకు కోళ్ళు తల్లిదండ్రి తర్వాత కొడుకు కోళ్ళు ఒకవేళ ఉండటం అనేది కామనే ఎక్కడున్నా కానీ అని చెప్పి వారసులు కాబట్టి అలా వచ్చారేమో అనుకొని మేము వాళ్ళతో బాగానే ఉన్నాం. మామగారు సంవత్సరికం బాగానే చేశారు. మేము బాగానే వాళ్ళకి కావాల్సిన సహకారం అందించాము, తాళాలన్నీ ఇచ్చాము, అంతా బాగానే జరిగిందండి. ఇవన్నీ మనసులో అక్కసుగా పెట్టుకొని శైలజ అనే ఆవిడ కమ్మ క్యాస్టు, నేను ఒక ఎస్సీ మాలన్నమాట.
ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమందిని బొమ్మదేవర సుబ్బారావు అని చెప్పి, కర్రి కోటేశ్వరరావు అని చెప్పి, విక్రమ్ అని చెప్పి వాళ్ళందరితో టైఅప్ అయిందండి ఆవిడ. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ధర్నా చౌక్ నందు విద్యార్థులతో కలిసి ఏఎస్ఎఫ్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11వ తారీఖున జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేస్తామని కానీ ఆమె కూడా ఇవ్వలేదు. అధికారంలో రాకముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు, కానీ అమలు పరచడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సరైన శ్రద్ధ వహించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టుడే వి ఆర్ కండక్టింగ్ ఏ ప్రొటెస్ట్ ఇన్ విజయవాడ డిమాండింగ్ fees reimbursement from the Andhra Pradesh state government immediately. AISF continuously we are taking this issue. Last July 11th all over the state before collector office in all district we conducted a huge protest. Thousands and thousands of students participated in that protest all over the Andhra Pradesh because 6,400 crores pending reimbursement fees in the name of GO 77. Those who are getting PG admission in private and aided colleges, they are not getting the fees reimbursement because of this GO number 77. So AISF we are demanding the state government immediately to abolish the GO number 77 and immediately should release the fund to the all students. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా పేద విద్యార్థులకి అటు ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నెంబర్ 70 రద్దు చేస్తాం, ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత పీజీ దగ్గర చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, జీవో నెంబర్ 77 రద్దు ఊసేలేదు. విద్యా వ్యవస్థని గాలికి వదిలేసి సింగపూర్ వెళ్తాం, మలేషియాలో వెళ్తాం, కంపెనీలు వేస్తామని చెప్తా ఉన్నారు. దాన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. గత ప్రభుత్వ సమ్మెకాలం ఒప్పందాన్ని అమలు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారితీసింది. చలో సచివాలయం పేరిట విజయవాడ ధర్నా చౌక్ నుండి బయలుదేరిన కార్మికులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కొనసాగింది. విజయవాడ అలంకార్ సర్కిల్ వద్ద నిర్వహించిన ధర్నా అనంతరం కార్మికులు సచివాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ గత సమ్మె కాలపు హామీలను అమలు చేయాలనే డిమాండ్తో శాంతియుత ఆందోళన నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినా కూడా గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాన్ని అమలుపరచడానికి ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నించారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, గత ప్రభుత్వం హామీ ఇచ్చిన జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ రంగంలోని ఇంజనీరింగ్ కార్మికులు, గ్యారేజ్ కార్మికులు, స్పేర్ పార్ట్స్ కార్మికులు వంటి విభాగాల్లో పనిచేస్తున్న వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించాలన్న డిమాండ్తో పాటు గత సమ్మెలో ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ రాష్ట్ర వ్యాపిత ఆందోళనకు పిలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేస్తాం, మంత్రివర్గ ఉపసంఘం వేశాం, ఉపసంఘం కూడా మీ వేతనాలు పెంచాలని నిర్ణయించారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి అంగీకరించారు. ఫైనాన్స్లో మాత్రం పెండింగ్ ఉందని నెల రోజుల నుంచి చెప్తున్నటువంటి మాటలు ఈరోజు కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా గత నెల రోజులకి ఇచ్చినటువంటి మాటలే. అందువల్ల ఈరోజు ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రకటనల్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు కాబట్టి అవాస్తవాలన్నీ చెప్తా ఉన్నారు కాబట్టి ఉద్యమాల్ని ఉధృతం కాకుండా చూసేదానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు కాబట్టి ఈరోజు చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మరి ప్రారంభించక ముందే మా ధర్నాలు అన్ని రాష్ట్ర నలుమూల నుంచి జనం రాకముందే అరెస్టులు చేసి పోలీసులు తీసుకుపోవడం దుర్మార్గమైనటువంటి చర్య. ఈ పోలీసుల అరెస్టులతోటే ఉద్యమాలను అనసలేరు. సాయంత్రం లోపు వాళ్ళు చెప్పినటువంటి మాటలు నిజంగా మాట మీద నిలబెట్టి నారాయణ గారు ఇందాకనే ప్రకటన చేశారని చెప్తున్నారు మిత్రులు. ఆ ప్రకటన జీవో రూపంలో సాయంత్రానికి కింద దాలిస్తే మా భవిష్యత్తు కార్యాచరణ ఆపుతాము, లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ కొనసాగిస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. కరువు పరిస్థితులు రాకుండా ఉండటానికి నదుల అనుసంధానమే మార్గమని సూచించిన గొప్ప వ్యక్తి అంటూ కితాబు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారికపై దాడిని తీవ్రంగా ఖండించిన వైసీపీ మహిళా నేతలు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వైసీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి. టీడీపీ మహిళా కమిటీ మహిళలతో కలిసి అమ్మవారికి సారి సమర్పించిన ఎంపీ కేశినేని సతీమణి జానకిలక్ష్మి. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.